హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. చూడండి ఎలా వచ్చినాయో, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కప్పుతో నేను 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. ఇది మైదా పిండి. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అండి. ఇది ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ. ఇది కూడా వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ వేయడం వల్ల గుల్లగా వస్తాయండి. బేకింగ్ పౌడరు, ఇది వంట సోడా అండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి అండి. నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఏది ఉంటే అది బాగా కాచి ఈ పిండిలో వేసుకోవాలండి. క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ కలుపుకున్న ఇట్లానే కలుపుకోవాలండి, గట్టిగానే కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. 15 to 20 minutes నాననివ్వాలండి. తర్వాతనే చేసుకోవాలి. చూద్దామండి. 20 minutes తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలండి. చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా తెంపేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. అలా చేసుకున్న ముద్దల్ని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. 2 అరచేతులలో పెట్టుకొని ఇది గవ్వల పీట అండి. ఇది లేకుంటే కొత్త దువ్వెన ఉంటుంది చూడండి, దాని మీదనైనా చేసుకోవచ్చు మనము. దీనికి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నానండి నేను. ఇలా ఒక్కొక్కటిగా ఇలా అనుకోవాలండి. చూడండి అన్నీ ఒకే సైజులో ఎలా వస్తున్నాయో. ఇలా అన్నిటినీ చేసుకోవాలండి. నేను అన్నీ చేసి పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇలా ఒకటొకటిగా వేసుకోవాలండి. ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మంచిగా కాలుతాయి. కొద్దిగా కాలితే పైకి వస్తుంటాయండి, అప్పుడు కదిలిచ్చేస్తే సరిపోద్ది. చూడండి సైజు పెద్దగా అవుతున్నవి. మనం వంట సోడా బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, అందుకు కూడా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా వస్తేనే మనకు బెల్లం పాకం బాగా పట్టుకుంటుంది. మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి బాగా రెడ్గా అయిపోయినాయి. తీసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగనే కాల్చుకోవాలండి. ఆయిల్ ఏం పీల్చదండి. బెల్లం అండి 1 కప్పు. మనం 2 కప్పుల పిండికి 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. మరీ ముదురు పాకు కాకుండా లేత పాకు కాకుండా తీగ పాకు వస్తే సరిపోతుందండి. అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని మనం బెల్లం పాకుకు ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పొడి అండి, మంచి ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకోవాలి. చూద్దామండి, ఇంకొద్దిగా ఉండాలి. చూడండి తీగ పాకు వచ్చేసింది, అయిపోయింది. తీసేసి గవ్వల్ని వేసుకోవడమేనండి. అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఈ పాకుని. నేను స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని
కలుపుకుంటున్నానండి. చూడండి, అట్లయితేనే బాగా పీల్చుకుంటవి వేడికి. అంతా కలిసేలా కలిపేసుకోవాలండి. తీసేసి సైడ్కి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో మొత్తం ఆరిపోతాయండి. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. బెల్లం కాబట్టి ఎవరైనా తినొచ్చు, పెద్దోళ్ళైనా పిల్లలైనా. ఈ పాతకాలం వంటలండి, ఎప్పటివో. చూడండి ఎలా వచ్చినాయో, మీరు కూడా ట్రై చేసి చూడండి.